దొరకలేని పరిస్థితుల్లో మరి మా అభ్యర్థులను కిడ్నాప్లు చేసి ప్రలోభాలకు గురి చేసి బెదిరించి ఇవన్నీ చేసిన సంఘటనలు మొత్తం మీ ద్వారా ప్రజలు కూడా చూసినారు, మీ అందరూ కూడా చూడటం జరిగింది. అయినా నిఖాసైన లీడర్ల లాగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మా అభ్యర్థులు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళకు లొంగిన దాఖలాలు లేవు. ఇక ఎన్నికలు వచ్చినాక మళ్ళా నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. నామినేషన్ ప్రక్రియలు అయిపోయినాక కూడా మరి విత్డ్రావల్ చేసుకోవాలని చెప్పి మా కొంతమంది అభ్యర్థులను బెదిరించిన సంఘటనలు కూడా మీరు చూసిండ్రు, ప్రజలందరూ కూడా గమనించారు. విత్డ్రావల్ ఆఖరి రోజు కూడా ఇళ్లకు జొరబడి మా అభ్యర్థుల ఇళ్లకు జొరబడి వాళ్ళను బెదిరించి విత్డ్రా చేసుకుంటావా లేదా అని చెప్పి వ్యాపారస్తులు ఉంటే మరి వాళ్ళ వ్యాపారాలను ఇబ్బంది చేస్తామని చెప్పి, ఎవరైనా వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ అధికారులు పనిచేస్తుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించి, సో ఈ విధంగా అన్ని విధాలుగా వాళ్ళు ఈ అరాచకపు రాజకీయాలకు తెరలేపారు. ఇక విత్డ్రావల్ అయిపోయినాక మనం ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తాం. ఇక ఇక్కడైతే ప్రజలను కూడా బెదిరించడం షురూ చేశారు. సరే, మా నాయకులను, ప్రజాప్రతినిధులను, లేకపోతే మా అభ్యర్థులనే కాకుండా గల్లీలో ఎవరన్నా ఇన్ఫ్లుయెన్సర్, ఒక ముఖ్యమైన ఒక పట్టణ ప్రముఖులు ఉంటే వాళ్ళని కూడా బెదిరించడం షురూ చేశారు. అసలు తాండూరు ప్రజలు గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి అరాచకం చూడలేదు. పేర్లతో సహా అందరికీ తెలుసు, మీ అందరికి తెలుసు. గతంలో కూడా ఎన్నో పేర్లు చెప్పినాం, మళ్ళీ చెప్పిందే చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేను పైన చెప్తా ఉన్నా. ఈసారి అయితే ప్రజలను కూడా భయప్రాంతాలకు గురి చేసారు. అసలు మేము ఓటు వేయడానికే బయటికి రావాలన్నా, లేకపోతే మేము ఏమైనా తీర్థయాత్రలకు పోవాలన్నా అని చెప్పి కొంతమంది పట్టణ ప్రముఖులు, కొంతమంది తీర్థయాత్రలకు కూడా పోయారు. దేవుళ్ళ కాడికి మాకెందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి కొంతమంది తీర్థయాత్రలకు కూడా వెళ్ళిపోయారు. గతంలో ఎన్నడూ కూడా మనం ఇటువంటి చూడలే. తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు మనం చూడలేదు. ఈరోజు ఏదో ఊరు నుంచి వచ్చి మరి ఈరోజు తాండూరు ప్రజలను ఇంత చేస్తున్నారు. మొన్ననే ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు నాకు, పెద్ద మనిషి తాండూరు ప్రజలు అనుకుంటున్నారంట, అసలు ఈ ఎమ్మెల్యే ముందుకే అమాయకుడుగా ఉంటాడు, కానీ నంగనాచోడు అసలు ఎప్పుడు ఎట్లా ఏం చేయాలో అట్లా చేస్తున్నాడు. అసలు ఎన్నడూ కూడా మేము ఇట్లా ఊహించడం లేదు. అసలు అది ఏం రాజకీయమేమో అందరికి కథం చేసి పడేస్తున్నాడు, పక్క నుండి సపోర్ట్ చేస్తున్నాడు, అంటే వాడుకొని పడేస్తున్నాడు. ఎవరిని ఏడబెట్టాలో బెదిరిస్తున్నాడు, ఎవరిని ఏడ లొంగదిస్తున్నాడు. ఈరోజు మొత్తం అసలు అమ్మ ఇంత డేంజర్ ఎమ్మెల్యే మేము చూడలేదు అని చెప్పేసి తాండూరు ప్రజలు అనుకుంటున్నారని నాకు పెద్ద మనిషి చెప్తున్నాడు ఈరోజు పొద్దుగాలనే. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, తెలిసొచ్చింది ఇప్పుడు ప్రజలకు అసలు ఏంది పరిస్థితి అని చెప్పి. ఇక ఎన్నికల రోజు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నికల రోజు అసలు ఎంత జరిగింది. ఎన్నికలకు ఒక రోజు ప్రచారం అయిపోయిన తర్వాత, ప్రచారం ముగిసినప్పటి నుంచి ఎన్నికల పోలింగ్ అయ్యేంత వరకు మరి వాళ్ళు ప్రతి వార్డులో ఏ విధంగా అరాచకాలు చేసిరో మీరు అందరు గమనించారు, మనం అందరం చూసినాం. ఇక పోలింగ్ రోజు అయితే డైరెక్ట్ గా పోలీసు వాళ్ళని బెదిరించుడు, అధికారులను బెదిరించుడు, దొంగ ఓట్లు వేయించుడు, 7 బస్సులు తిప్పిరు. ఆ రోజు కొద్దిగా 6:30 ట్రైన్ చూస్తే అది 7 చించోదికెళ్ళో 7 వచ్చింది. ఆ ట్రైన్ 7 వచ్చిందా, పొద్దుగా ట్రైన్ ఏదో వచ్చింది కదా ఆ రోజు. చితాపూర్ ట్రైన్ మొత్తం ఎన్నడంతమంది దిగరంట. ఆ రోజు మొత్తం ట్రైన్లను దిగొచ్చి ఎవరింట్లో ఇప్పుడు ఆ వార్డ్ నెంబర్ 22 ఒకటి, వార్డ్ నెంబర్ 29 ఒకటి, ఇట్లా కొన్ని పాకెట్లు ఉన్నాయి. మొత్తం తీసుకొచ్చేసి ఏదో బంది పొట్లను దాచిపెట్టి ఇద్దరిని ముగ్గురిని బయటికి పంపించి ఓట్లు వేయించుకున్నారు, దొంగ ఓట్లు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓడిపోతున్నాము, ప్రజలు పక్కాగా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, పక్కాగా నరసింహ చైర్మన్ చేద్దాం అనుకుంటున్నారు
అధిక స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పి ఇక వాళ్ళకు ఇక బర్దాష్ కాక నిద్ర పట్టక అసలు ఇక మొత్తం వాళ్ళు ఎన్ని 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 తెగించాలో అన్నిటికీ తెగించిండ్రు అని చెప్పి ఈరోజు పొద్దున పెద్ద మనిషి చెప్తున్నాడు. అమ్మ డేంజర్ ఈయనైతే సిద్ధపూస అనుకున్నాం, వచ్చినప్పుడు ఏదో మంచి చేస్తాడు అనుకున్నాం, కానీ ఈయన చూస్తేనేమో మొత్తం అసలు ఉల్టా. ఇంకో సామెత చెప్పిన సామెత చెప్పిన ఇక్కడ వస్తలేదు, కానీ మళ్ళా నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడిగి చెప్పమని చెప్తాను. అయితే పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయాక పోలింగ్ లో మనకు చూసినాం ఆ రోజు అరాచకాలు ఇవన్నీ చూసినాం. పోలింగ్ అయిపోయినాక కూడా మరి కౌంటింగ్ రోజు ఏం జరిగింది అనేది మీరందరినీ కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనించారు. వార్డ్ నెంబర్ 2 కౌంటింగ్ జరిగినప్పుడు మీ వాట్సాప్ గ్రూప్లలోనే పాత్రికేయ మిత్రులే వేసి ఫస్ట్ 2వ నెంబర్ వార్డు 24 ఓట్లతో గెలిచిండ్రు అని చెప్పి ఫస్ట్ వేసి, మళ్ళీ ఏదో రీకౌంటింగ్ పెట్టేసి 220 ఓట్లతో కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. అది అది ఏమన్నా గ్యాప్ ఉంటే 10 ఓట్లు 15 ఓట్లు 5 ఓట్లు 6 ఓట్లు ఉంటాయి. 220 ఓట్లు ఎట్లా తేడా వచ్చినాయి అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. ఆ రోజు అడిగిపోతే పాపం వాళ్ళ అభ్యర్థి వాళ్ళ భర్త ఆయనని నూకేస్తున్నారు పోలీసులు. అది అభ్యర్థి వాళ్ళ భర్త అడగకపోతే ఆ వీడియో చూస్తాను నేను, అది మన మీ గ్రూప్లలోనే వచ్చినాయి. ఇంత అరాచకమా? సరే, ఆ రోజు కూడా అధికారులని దుర్వినియోగపరుచుకున్నారు. అధికారులను లిటరల్ గా ఇంత ఘోరంగా బెదిరి, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయన దారా సింగ్ కావచ్చు, మన స్వప్న పరిమల్ కావచ్చు, ఇంకా చాలా మంది, మీ దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, వీడియో ఉంది, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు కౌంటింగ్ సెంటర్ ప్రాంగణంలకు వాళ్ళని ఏ విధంగా అలౌ చేశారు? ఈరోజు రాష్ట్రపతిని కూడా అలౌ చేయడానికి వీల్లేదు. కేవలం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ ప్లస్ ఒక కౌంటింగ్ ఏజెంట్, ఒక వార్డుకి సంబంధించి వీళ్ళు తప్ప ఇంకొవ్వరిని కూడా అలౌ చేయాల్సిన కండిషన్ లేదు. ఒక్కరిని కూడా పంపారు. కౌంటింగ్ జరిగేటప్పుడే కాదు, కౌంటింగ్ అయిపోయినాక బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సెంట్రల్ ట్రెజరీకి పోయేంత వరకు అక్కడి నుంచి డబ్బాలన్నీ, బ్యాలెట్ డబ్బాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ప్రాంగణంలో నుంచి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడానికి వీల్లేదు. అది మనకందరూ తెలుసు, మనం చూస్తున్నాం, ఎన్నో ఎలక్షన్లు మనం చూసినాం. ఆ రోజు అంతా ఘోరంగా 30 మంది ఎమ్మెల్యేతో పాటు 30 మంది ఆ రోజు లోపల జనబడి ఫలితాలను తారుమారు చేయనికే, అధికారుల మీద ఒత్తిడి చేయనికే, ఆ రోజు పోలీస్ అధికారులను ఆ రోజు బెదిరించి పోలీస్ అధికారులను ఉపయోగించుకొని అదేదో వాళ్ళ కోసం పనిచేస్తున్న కార్యకర్తలుగా వాళ్ళని భావించి పాపం పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టి లోపల పోయాడు. లోపల పోగానే మాకు తెలిసింది ఈ విషయం. మాకు తెలియగానే మాకు మా నాయకులు కొంతమంది ఫోన్ చేయండి, మేము పోయినాం. అని ఇది ఎక్కడ అన్యాయం? రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, ఏ ఒక్కరిని కూడా రాజ్యాంగబద్ధంగా మన ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఏ ఒక్కరిని కూడా ఆ ప్రాంగణంలోకి పంపించడానికి వీల్లేదు. అసలు వాళ్ళని ఎట్లా పంపించారు అని చెప్పి మేము పోయినామండి. నేను పోయినా, ఇంకా మా నాయకులు కొంతమంది అందరం కలిసి పోయినాం అడగనికి పోతే పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మీరు పోవడానికి వీల్లేదంటారు. అరే, వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? వాళ్ళని ఎట్లా పంపిస్తుంది, మమ్మల్ని ఎట్లా పంపారు? మమ్మల్ని కూడా పంపించండి అని మేము వెళ్తే మీరు ఒక్కరు లోపల పోండి సార్ అంటారు. అరే, నేను ఎందుకు పోవాలి? వాళ్ళు 30 మంది పోతున్నారు, నన్ను ఎందుకు పంపారు అని చెప్పి మేము అడిగితే మాకు ప్రశ్నించే హక్కు మాకుంది. రాజ్యాంగం మాకు ప్రశ్నించే హక్కు కల్పించింది. మేము ఆ రోజు బాధ్యత అడిగిన పోలీసులను ఏ విధంగా మీరు లోపలికి పంపించారు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఉల్టా మీరు కూడా సార్ లోపలికి రండి. ఇక ఎవరో పెండ తిన్నాడని చెప్పి మేము కూడా పెండ తింటామా అని చెప్పి మేము ప్రజాస్వామ్యబద్ధంగా, మేము చట్టపరంగా, మేము న్యాయబద్ధంగా మేము ఎన్నికల కోసం కష్టపడ్డాం, ఎన్నికల కోసం కొట్లాడినాం. అయితే
ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ప్రజలను ఎన్నో మొబైల్ పెట్టారు. మాకు ఇప్పుడు కూడా తెలుస్తున్నాయి, ఒక్కొక్క వార్డుకి 200 ఇళ్ళు ఇస్తా అన్నారంట. అంటే ఇప్పుడు ఏదో కాలం గడపనికే పేద ప్రజలకు నేను మళ్ళా చెప్పిన, మన ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిన, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 6 గ్యారెంటీలు 420 హామీల పేరుతోని పేద ప్రజలకు ఆశ చూపించి నమ్మించి మోసం చేసిండ్రు. ఈసారి ఏం చేసిండ్రు? 100% మేము ఓడిపోతున్నామని వాళ్ళకి తెలిసి ఇక రాత్రి ఇంకెక్కడో పెద్ద నాయకులు వచ్చినట్టు. నాకు ఇంకా 100% ఇన్ఫర్మేషన్ లేదు, ఉంటే వాళ్ళ పేరు కూడా చెప్తుంటే వచ్చినట్టు దిగినట్ట. దిగి ఆ రోజు రాత్రి డబ్బులు, మద్యం, ఆ రోజు ఇక ప్రలోభాలు, ప్రతి వాడికి 200 ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు ఆశ చూపించారు. ఇంకేమి ఇస్తామంటారంట? 2 ఎకరాల భూమి ఇస్తారంట. ఏడుకెళ్ళి ఇస్తాం మేము కూడా చూస్తాం. ఏదో ఇప్పుడు మీరు ఈ మొన్న ఎలక్షన్ లో అట్లా చేసిరు, అట్టర్ ఫ్లాప్ అయ్యి 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు జరిగే శాత కాలే. 420 హామీలు గంగలవాయ్. ఇప్పుడు కొత్త హామీలు ఇచ్చారు, తాండూరుకి స్పెషల్ బోనస్. సో అవి ఏడుకెళ్ళి ఇస్తాడో మేము కూడా చూస్తాం. అవి కూడా నేను ప్రజలకు చెప్తున్నా, అవి కూడా ఏమి రావు, మళ్ళీ మీకే తెలిసి వస్తుంది. ఈ రోజు కేవలం ఒక మున్సిపల్ ఎన్నికల కోసము ఈ రోజు ఇంత దిగజారినోళ్ళు ఇప్పుడున్న ఎమ్మెల్యే టీం మొత్తం అంతా కూడా. అయితే ప్రజలు మా వెంబడి ఉన్నారు కంపల్సరీ. ఈరోజు మీరు చూసినట్టయితే మేము 6 వార్డులు 50 ఓట్ల కంటే తక్కువ తేడాతో మేము ఓడిపోయినాం. 6 వార్డులు. ఒక వార్డైతే 23 ఓట్లు, ఒక వార్డు 36 ఓట్లు, ఒక వార్డు 23 ఓట్లు, ఒక వార్డు 33 ఓట్లు, ఇంకో వార్డు 31 ఓటు, ఇంకొకటి 36, ఇంకొకటి 39. 6 వార్డులు మేము 50 ఓట్ల కంటే తక్కువ తేడాతో పోయినాం. ఇక ఇంకొక 2 వార్డులు 100 ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయినాం. సో ఈ విధంగా చూస్తే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పోయింది. ఇది ఏదో మొన్న మళ్ళా ఇటువంటి ప్రలోభాలకు గురి చేసి, అధికారాన్ని యూజ్ చేసి, బెదిరించి, దౌర్జన్యాలు చేసి, అరాచకాలు చేసి ఈరోజు మీరు గద్దెనెక్కిన తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా మీరు కనుక ఎన్నికలు చేసుంటే మీకు అడ్రస్ కూడా లాపతా లేకుండా పోతుంటే మీరు భూస్థాపితం అయిపోతుంది. మేమేం నిరాశ చెందుతున్నాం. మేము ఈరోజు గతంలో ఏ అపోజిషన్ పార్టీ గెలవని విధంగా 12 మంది కౌన్సిలర్లను మేము గెలవడం జరిగింది. మేము తప్పకుండా ప్రజాసేవ కోసం, ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, తాండూరు పట్టణ అభివృద్ధి కోసం మా 12 మంది కౌన్సిలర్లు మేమందరం కూడా ప్రజల పట్ల నిలబడి మేము కొట్లాడతాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అరాచకాలను, వాళ్ళ దౌర్జన్యాలను మేము తప్పకుండా నిలదీస్తాం. ఈ 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసేంత వరకు మేము తప్పకుండా మేము కొట్లాడతాం. 12 మంది మాకు నిఖాసైన మా కౌన్సిలర్లు ఉన్నారు. అంతేకాకుండా అతి తక్కువ ఓట్లతోని ఓడిపోయిన మా కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారు. మాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది. ప్రజలు మాకు తక్కువ ఓట్లు ఏమి ఇవ్వలేదు. మాకు దాదాపు 19,000 ఓట్లు మాకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా వచ్చినాయి. 19,000 ఓట్లు. సో తప్పకుండా ఇది ప్రజల తీర్పుని మేము 100% మేము స్వీకరిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ పట్ల మీకు ఇంకా దగ్గరగానికి మేము కృషి చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ పక్షాన నిలబడి తాండూరు కోసం, తాండూరు ప్రజల సమస్యల పరిష్కరణ కోసం, తాండూరు పట్టణ అభివృద్ధి కోసం మేమందరం కూడా కృషి చేస్తాం. అయితే ఇక ఆ సంఘటన ఆ రోజు మేము పోయినాము పోలీస్ స్టేషన్. పోలీసు వాళ్ళు ఆపి మేమన్నాం, ఎమ్మెల్యేని వాళ్ళ అనుచరులందరూ కూడా బయటికి రావాల్సిందే అని చెప్పి మేమన్నాం. అయితే ఆ రోజు కొంచెం తోపులాట నడిచింది. ఇక పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపెట్టడం, వాళ్ళు కూడా అమాయకులు. వాళ్ళు చేసింది ఏముంది? వాళ్లకు ఎమ్మెల్యే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చెలాయించి వాళ్ళను బుల్డోజ్ చేసి పాపం వాళ్ళని కూడా కాదని చెప్పి లోపల పోయాడు. లేకపోతే వాళ్ళు ఎందుకు పంపిస్తారు? వాళ్ళకి ఏమవసరం ఉంటుంది. అయితే మేము అడిగింది పోతే ఇంకా మరి ఎందుకో ఏమో మమ్మల్ని ఆపాడు.
మమ్మల్ని ఆపి మమ్మల్ని నూకి ఎమ్మెల్యే కూడా ఇక తోక ముడుచుకొని బయటకు ఉరికొచ్చేది. బయటకు దొంగలానే పోతూనే ఉన్నాడు. మేము ఇటు నిలబడితే గట్టుపోతున్నాడు, గట్టు నిలబడితే గిట్టుపోతున్నాడు, లాస్ట్కి గేట్ బయటకి దొరికింది. కానీ అన్ని వీడియోలన్నీ మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. మేము అయితే మాతో కూడా ఆ రోజు కొంచెం తప్పు జరిగింది. పోలీస్ అధికారులు ఆ తోపులాటలు ఏదైతుందో మరి పోలీస్ అధికారులు మమ్మల్ని ఆపడము, మా వాళ్ళందరం నూకులాట, ఈ తోపులాట అనేది జరిగింది. సో మా వల్ల పోలీస్ అధికారులకు ఏమైనా ఇబ్బంది జరుగుతుంటే మేము క్షమాపణ కోరుతున్నాం. అండ్ ఏది కూడా మేము ఇంటెన్షనల్లీ చేసింది కాదు. మాకు ఒక బాధ్యత. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యాన్ని అసలు పట్టించుకుంటలేరు. రాష్ట్రపతి కూడా అలవలేని కౌంటింగ్ ప్రాంగణంలోకి వీళ్ళకి ఏ విధంగా పోయిర్రు అని ఒక బాధ. ఆ బాధని వెలగట్ట మేము అక్కడికి వెళ్ళి మేము మాట్లాడుతున్నప్పుడు తోపులాట జరిగింది. మేము ఎవరికో హాని చేయాలని కాదు, ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్కో ఇబ్బంది పెట్టాలని కాదు, లేకపోతే ఇంకెవరికన్నా ఏమైనా చేయాలని కాదు. అయితే కొంతమంది పోలీసులు మాత్రము అతి ఉత్సాహం ప్రదర్శించారు. ఈ అంజద్ అని ఒక క్రైమ్ కానిస్టేబుల్ ఉంటాడు. ఆయన ఏంది, ఆయన కథ ఏంది, అక్కడ పెద్ద పెద్ద అధికారులు పాపం వాళ్ళు మంచిగా చెప్తుంటే వీళ్ళకు నోటిగా అద్దు లేదా. ఇంకొక ఆయన అన్వర్ పాషా క్రైమ్ సిఐ అనుకుంటాం, క్రైమ్ సిఐ క్రైమ్ ఎస్ఐ టాస్క్ ఫోర్స్ సిఐ. సో ఆయన ఒకడు, ఈ అంజద్ కానిస్టేబుల్ ఒక ఆయన, ఇంకా ఆయన శివ అని ఉంటాడు. సో వీళ్ళందరూ అతి ఉత్సాహం చూపిస్తారు. నేను అధికారులతో ఒకటే విషయం చెప్తా ఉన్నా, మీరు లా అండ్ ఆర్డర్ కోసం మీరు పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి. మీరు అధికార పార్టీకి దావసోములు కాకండి. నేను పోలీస్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా మా వాళ్ళకి సహకరిస్తలేరు. వాళ్ళకేమో రాజమర్యాదలు, మరి మా వాళ్ళకేమో అసలు పట్టించుకుంటలేరు. రీకౌంటింగ్ పెట్టమన్నా కొన్ని వాటిలో రీకౌంటింగ్ కూడా పెట్టడానికి ఒప్పుకోలేదు. వాళ్ళకి మాత్రం ఎంత గ్యాప్ ఉన్నా రీకౌంటింగ్ అంటే ఓకే డన్ యాక్సెప్టెడ్, మళ్ళీ రీకౌంటింగ్ చేయబట్టే. మరి మాకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం, ఎట్లా ఇది? సో ఏది ఏమైనా ఇదంతా జరిగింది. మళ్ళా సరే ఆడ జరిగిన విషయం ఇది అయినా మాపై ఉల్టా కేసులు, మేమేదో దేశద్రోహం చేసినట్టు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది ఎమ్మెల్యే అనుచరులు. కేసులు పెడితే వాళ్ళ మీద పెట్టాలి. అడగనికే పోయిన మా మీద కాదు, మా మీద కేసులు పెట్టే, మేము అడగనికే పోయిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఎట్టి పరిస్థితులలో అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలా. భగవంతుడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు, న్యాయ వ్యవస్థ చూస్తుంది. న్యాయ వ్యవస్థని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. సరే అధికారులు అంటే వాళ్ళ మీద ప్రెషర్ ఉంది, పోలీసులు అంటే కంట్రోల్ చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం ఏది విధంగా ఉందో మరి వాళ్ళకే సహకరిస్తారు. ఈరోజు మేము బాజాప్తా మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. మళ్ళీ తప్పకుండా ఎవ్వరు కూడా వాళ్ళ తాటాకు సప్పులకు భయపెట్టడం లేదు. గతంలో కూడా నా మీద 17 కేసులు ఉన్నాయి, మీకు అందరికి తెలుసు. అన్ని దొంగ కేసులే. ఇప్పుడు ఇంకో దొంగ కేసు. మా తప్పు ఏమి లేనప్పటికీ మమ్మల్ని, మా నాయకులను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ రోజు వాళ్ళు ఏదైతే చర్చలు వేసుకుంటున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. ఎవరు భయపెట్టలేదు. మాది ఇంత పెద్ద కుటుంబం ఉంది. తాండూరు నియోజకవర్గంలో ఈ రోజు తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ మా కుటుంబ సభ్యులే. నేను ఎమ్మెల్యే చెప్తున్నా, నువ్వు ఉంటావు, నువ్వు పోయాల్సిన టైం వస్తే నువ్వు పోతావు. ఆల్రెడీ అది కూడా నేను అంటలేను. అది కూడా ఈరోజు పెద్ద మనిషి చెప్తున్నాడు, పెద్ద మనిషిగా పబ్లిక్ మాట్లాడుతున్నాడంట. సో నేను చెప్తుంది ఒకటే, ఇప్పటికైనా నేను మళ్ళా చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అరాచకాలు చేసి, దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, ఈరోజు పేద ప్రజలకు ప్రలోభాలకు గురి చేసి, పేద ప్రజలకు ఆశ చూపించి
ఈరోజు మీ ఆట సాగనిస్తుంటున్నాను. కానీ ఇది ఎక్కువ రోజులు సాగదు. నేను ఇప్పటికైనా ఎమ్మెల్యేకి చెప్తున్నా, మనోహర్ రెడ్డికి, నువ్వు ఇప్పటికైనా నీ ప్రభుత్వం ఇస్తా అన్న 6 గ్యారెంటీలు అమలు చెప్పి, 420 హామీలు అమలు చెప్పి, వాడికి 200 ఇల్లు ఇస్తాను, అది మళ్ళా పట్టణ మన తాండూరు మున్సిపాలిటీకి 1000 కోట్లు తెస్తాను. సరే, నేను గెలిపించారు కదా, మేము కూడా అభినందిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు అందరు కౌన్సిలర్ గెలిచిన వాళ్ళకి నేను అభినందిస్తున్నా. మరి మీరు తెస్తా అన్న 1000 కోట్లు మీరు తీసుకోండి. తాండూరు పట్టణం అభివృద్ధి చెందుతుందంటే మా అంత ఆనందపడేటోళ్ళు ఎవరు లేరు. మేము రాజకీయాలు ఎలక్షన్ వరకే రాజకీయాలు చేస్తాం. మీలాగా రోజు మళ్ళా అదే ఊసంపల్లి రాజకీయాలు మాకు రావు. కాబట్టి నేను ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకు, మేము ఎన్ని కేసులైనా భయపెట్టాడు ఓడి లేడినా, నువ్వు ఇంకా 100 కేసులు చేస్తా ఓడుతున్నా అన్నావంట. ఇప్పుడే శురు చేసినాం, ఇప్పుడే స్టార్ట్ చేసినా, ఇప్పుడు చూస్తేగా అన్నాడంట. ఏం చూస్తావు? నేను కూడా చూస్తా. నాతో మేము ఎవరు భయపెట్టడం లేదు, ఎక్కువ కూడా భయపెట్టడం లేదు. మాకు మా అధిష్టానం ఉంది, మా కేసీఆర్ గారు ఉన్నారు, మా కేటీఆర్ గారు ఉన్నారు. ముఖ్యంగా తాండూరు ఇంత పెద్ద కుటుంబం ఉంది నాకు, ఎవరు కూడా భయపెట్టడం లేడినా. మళ్ళా మీ కుల్కచర్ల అది ఊరు ఉంటుంది, తిరుమలాపూర్ పోయి తిరుమలాపూర్ లో బెదిరించుకో, తాండూరులో ఎవరు బెదిరేటోడు లేడు అని చెప్పి నేను తెలియజేస్తూ, మళ్ళా నేను తాండూరు పట్టణంలో ఈరోజు గెలుపొందిన కౌన్సిలర్లందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము తప్పకుండా ప్రజలతో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం, పట్టణ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కరణ కోసం మేమందరం కూడా కట్టుబడి ఉంటాం అని చెప్పి నేను తెలియజేస్తూ, మరి తప్పకుండా మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం ఎమ్మెల్యే మీద. ఆ రోజు కౌంటింగ్ సెంటర్ లోకి ఎవరెవరైతే కాంగ్రెస్ నాయకులు పోయినారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేయమని చెప్పి మేము ఇప్పటికే వారం రోజులైంది మన కంప్లైంట్ ఇచ్చి, మరి ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. అంటే దానిపైన కూడా మీరు ఆలోచించండి. మాకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం. ఇంకోటి, మేము లోపల పోవాలి, మేము గేట్ కాడనే ఉన్నాం, వీడియోలు ఉన్నాయి, బాధంతా అన్నున్నాయి, గేట్ కాడనే ఉన్నాం. వాళ్ళు మాత్రం లోపల చేయాల్సిందే అని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కొన్ని ఓట్లతో ఓడిపోయిన కౌన్సిలర్లు కూడా ఎవరు బాధపడకూడదు. మరి మేమందరం ఉన్నాం మీతోని. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల మన్ననలు మనతో ఉంటాయి. రాబోయే రోజుల్లో మళ్ళీ అవకాశం వస్తుంది. నేను ఓడిపోయిన వాళ్ళతో కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఎందుకంటే మేము ఇయ్యమని చెప్తున్నాం. మేము మీరు నేను ఇప్పుడు చెప్పింది కూడా నేను అదే అన్నాను కదా, ఇయ్యాలి అనే చెప్తున్నాను. మీకు ఒక్కరికి అట్లా అర్థమయ్యేటట్టు పంతులు గారు. అయితే నేను అనేది, మేమున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 625 ఇండ్లు కాంజాపూర్ గుట్ట మీద మనం కట్టడం జరిగింది. అయితే దాంట్లో ఇంకొక నాకు తెలిసి ఒక 6-7% పనులు పెండింగ్ ఉన్నాయి. దాని దర్వాజాలు పెట్టాలి, కిటికీలు పెట్టాలి, కరెంట్ కనెక్షన్ చేయాలి, నల్ల కనెక్షన్ చేయాలి, ఇవ్వాలి. దానికోసము ఇంకా 23 కోట్ల రూపాయలు అవసరం ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది పెట్టినాం. అయితే అప్పుడే ఎన్నికల కోడ్ వచ్చింది. మా ప్రభుత్వం ఉండుంటే, నేను ఇంకా ఎమ్మెల్యే ఉండుంటే అది సంవత్సరంన్నర ముందరనే నేను ఇచ్చేసేటోడు. అయితే ఇప్పుడు అది ఎందుకు ఇస్తలేదు? వీళ్ళు కళ్ళ ముందలు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, ఈయనకి 2 ఏళ్ళని శాత కాలేదు, ఇప్పుడు వచ్చేసి ఇస్తాడు. అది ఇస్తే రోహిత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది. అందుకనే దానికి నిధులు తీసుకురాక అది కంప్లీట్ చేయలేక మళ్ళీ నిన్న హడావిడి చేసినట్టున్నారు కదా, మొన్న హడావిడి చేసినట్టున్నారు. సో మొన్న నుంచి నేను మాట్లాడినా కదా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నేను మాట్లాడినా. ఏమని మాట్లాడినా, ఆడ ఆల్రెడీ 625 డబుల్ బెడ్రూమ్లు అవి ఇయ్యనిక రెడీగా ఉన్నాయి. 2 ఏళ్ళ నుంచి అవి ఎందుకు ఇస్తలేవు అని అలా ప్రశ్నించిన. అందుకని ఇప్పుడు మేలుకొచ్చింది, అమ్మా ఇది పబ్లిక్ కి తెచ్చిపోయింది, ఇది ఇవ్వకపోతే ఇక నాకు గుర్తుందని చెప్పి ఇక నిన్న మొన్న హడావిడి చేసిండు. సంతోషం. మేము అభివృద్ధి పనులను ఎన్నడూ కూడా అడ్డుకోము.
మేము పేద ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే అడ్డుకోము. మేము ఇవ్వాలని చెప్తున్నాం. 6 గ్యారెంటీలు అమలు చేయాలి, మేము 420 హామీలు అమలు చేయాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, ఇంకా తాండూరు పట్టణానికి 1000 కోట్ల నిధులు తీసుకురావాలి. ఇవన్నీ చేయాలి. మేము అడ్డుపడుతున్నది నువ్వు చేస్తున్న అరాచకాలు, నువ్వు చేస్తున్న దోపిడీలు, నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు, వీటికి మేము అడ్డుపడుతున్నాం. ప్రజలను బెదిరింపుడు గివి మేము హక్కు కాదు. ఈరోజు ఇసుక 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 లూటి, ఎర్రమట్టి లూటి, కబ్జాలు, వ్యాపారస్తులు వార్డుకి ఇప్పుడు చెప్పింది కదా, ఇప్పుడు వార్డుకి 200 ఇల్లు ఇస్తామని, 36 వార్డులు 7,200 ఇల్లు ఇవ్వాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, నువ్వు వార్డుకి 200 ఇల్లు ఇస్తా అని ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినావో అది నువ్వు చేయాల్సిందే. మేము ప్రజల పట్ల దానిపైన ఖచ్చితమైన సమాధానం మీరు చెప్పాలి. మీరు ఎప్పుడు ఇస్తారు? ఎన్నికలప్పుడు చెప్పేసారు, మళ్ళీ ఆశలు పెట్టిన పాపం పేద ప్రజలకు. అవి ఎప్పుడు ఇస్తారు? దాన్ని ఒక షెడ్యూల్ ఇవ్వాలి. తప్పకుండా మేము అవి వచ్చేంత వరకు మేము కొట్లాడతాం, చూద్దాం.